కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ. యావత్ ప్రపంచంలో ఇంత సుదీర్ఘమైన చరిత్ర కలిగినటువంటి పార్టీ మరొకటి లేదు. ఈ పార్టీ అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల వారిది. మీకు తెలుసు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కులం లేదు, మతం లేదు, అందరినీ ఆదరిస్తారు. వాళ్ళు అందరినీ హక్కున చేసుకున్నటువంటి మహానాయకులు, త్యాగాల కుటుంబం. మోతీలాల్ నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు చేసిన అన్ని త్యాగాలే. ఇవాళ సర్పంచ్ పదవి వదులుకోవాలంటే మనకు గుండె తరుక్కుపోతుంది. చేతుల్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి పదవిని 2004లో సోనియా గాంధీ గారు త్యాగం చేసి ఒక విద్యావేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని దేశ అవసరాల దృష్టి తీసుకొచ్చినారు. 2009లో రాహుల్ గాంధీ గారికి అవకాశం వచ్చిన మళ్ళీ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేసినటువంటి చరిత్ర, అలాంటి మహా త్యాగాలు చేసినటువంటి కుటుంబం గాంధీ కుటుంబం. వారి కుటుంబంతో మనం సభ్యత్వం దొరకడం మహత్ భాగ్యం. అలాంటి వారి చేతుల్లో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో మనమందరం సభ్యులుగా ఉండడం ఇదొక మహత్ భాగ్యం. ఖర్గే గారి చరిత్ర, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడి నుంచి వాళ్ళు ఏఎస్సీ అధ్యక్షుడు ఎదినారంటే దాని వెనక ఎంత కష్టం ఉంది, ఎన్నేళ్ల నిరీక్షణ ఉందో వంశచంద్ర రెడ్డి గారు చెప్పినారు మనకి. అలాంటి మహత్తరమైన పార్టీలో గ్రామ స్థాయి కార్యదర్శి పదవి దొరుకుతూ కూడా గొప్ప అనుకున్నటువంటి సందర్భంలో ఇవాళ జిల్లా కాంగ్రెస్ కమిటీలో ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శులుగా, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా, స్పోక్స్ పర్సన్స్ గా, పిఎస్సి సభ్యులుగా మీకు అవకాశాలు వచ్చినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న గొప్పతనం ఈ దేశ భవిష్యత్ కోసం అహర్నితలు తాతలంటే పార్టీ. మరొక వైపు ఇవాళ చూస్తా ఉన్నాం, మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు, 12.5 సంవత్సరాలు అయింది. పదవిని అట్టుకట్టుకున్నటువంటి ఆకాంక్ష రకరకాల చెడు కార్యక్రమాలకు దారితీస్తా ఉంది. పదవే ధ్యేయంగా కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతూ, ప్రాంతాల మధ్య పోరుకు సిద్ధం చేస్తూ పాలిస్తున్నటువంటి సందర్భం. ఇవాళ ఏ బీదవాడికి మేలు చేశారో ఒక్కసారి ఆలోచించుకోవాలి. బీజేపీ మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక బీదవాడికి ఉద్యోగం వచ్చిందా? జీవిత పరిమాణాలు పెరిగాయా? పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గినాయా? ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే పెట్రోల్ డీజిల్ తగ్గాల్సింది 2 3 పెరిగినట్టు సందర్భం. నిత్యావసర ధరలు తగ్గాయా? 2 కోట్ల ఉద్యోగాలు వచ్చాయా? బ్యాంక్ ఖాతాలో నగదు జమ అయిందా? ఏది కాలే. ఇవాళ కూడా మళ్ళీ వచ్చి శ్రీరామచంద్రుడి పేరు ఓట్లు అడుగుతారు. మేము ఫలానా పని చేసాం, మాకు ఓట్లేని అడిగే దమ్ము, ధైర్యం బీజేపీ నాయకులకు లేదు. శ్రీరామచంద్రుడి మీద ఓట్లు అడుగుతారు. అలాంటి వారు కావాలా? అనునిత్యం పేదవాడి జీవితం కోసం, ఆ జీవితంలో భాగస్వామ్యమై వారి యొక్క జీవిత పరిమాణాలను పెంచడానికి కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కావాలా? మన పిల్లల భవిష్యత్తు, మన పిల్లల విద్యాభ్యాసం, మన పిల్లల ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కావాలా? మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీ పార్టీ కావాలా? తేల్చుకోవాల్సిందిగా ప్రజల్ని మనం అవివేకం చేయాల్సిన అవసరం ఉంది, వారికి అవగతం చేయాల్సిన అవసరం ఉందనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మిత్రుల, మహబూబ్ నగర్ జిల్లా రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా. ఆనాటి మల్లికార్జున గారు కేంద్ర మంత్రిగా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన జిల్లా. జైపాల్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం జిల్లా. జగదీశ్వర్ రెడ్డి గారు, వీరారెడ్డి గారు లాంటి ఎందరో నాయకులు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వచ్చినటువంటి జిల్లా. రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా. కానీ ఇప్పటికీ వెనకబాటు జిల్లాగానే మిగిలిపోయినట్టు బాధ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పరిపూర్ణంగా కంప్లీట్ అయితే మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. లక్షల ఎకరాలకి సాగునీరే కాకుండా పక్కన ఉన్నటువంటి రాజధాని హైదరాబాద్ తాగునీరు అందుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. జాతీయ హోదా కావాలని మన పార్లమెంట్ సభ్యులు అడుగుతా ఉన్నారు. బీజేపీ పేర్చని పెడతా ఉంది. నేను మహబూబ్ నగర్ మీ సాక్షిగా చెప్తా ఉన్నాను, కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీ, ప్రధాని అయ్యేది రాహుల్ గాంధీ. ప్రభుత్వం వచ్చిన 3 నెలల లోపల జాతీయ హోదా తెచ్చుకుంటాము.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి పరిపూర్ణంగా కంప్లీట్ చేసుకుంటాము. మహబూబ్ నగర్ వెనుకబడిన జిల్లా కాదు, వలసల జిల్లా కాదు, ఇదొక ధనాగార జిల్లాగా చేసుకునే ప్రయత్నం చేస్తామనే మాట కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నాను. ఈ ఉమ్మడి జిల్లా నుంచి ఇలా ముఖ్యమంత్రి యువకుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అహర్నిశలు ఈ జిల్లాను అభివృద్ధి చేయాలని తాతలాడుతూ ఉన్నారు. ఒక దూరదృష్టి నాయకుడిగా ఇవాళ 4th సిటీని తీసుకొచ్చారు. 3 రోజుల్లో 5,78,000 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయంటే మరి ఏ రకంగా విదేశీ పెట్టుబడిదారులు మన రాష్ట్రం వైపు చూస్తా ఉన్నారో, హైదరాబాద్ నగరం వైపు చూస్తా ఉన్నారో ఈసారి అర్థమవుతా ఉంది. కేటీఆర్ గారు బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు. నేను మీ ద్వారా కేటీఆర్ అడుగుతా ఉన్నాను, 10 ఏళ్ళు ఐటీ మంత్రిగా చేసావు కదా, ఎన్ని కోట్లు తీసుకొచ్చావు విదేశీ పెట్టుబడులని? 0. 10 ఏళ్ళలో వాళ్ళు తెచ్చింది 10,000 కోట్లు దాటలే. మనం ఈ 3 ఏళ్లలో దాదాపు 7 లక్షల కోట్ల పైచలకు విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చి యావత్ ప్రపంచంలో హైదరాబాద్ ఉందని ప్రపంచ పటంలో పెట్టగలిగినాం. అలాంటి అభివృద్ధి మనం చేస్తా ఉంటే కేటీఆర్ ఒకవైపు అబద్ధాలు, హరీష్ రావు ఒకవైపు అబద్ధాలు, చెప్పిందే చెప్పకుండా మనల్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మిత్రులారా, మీకు గురుతరమైన బాధ్యత వచ్చింది. ఇలా ప్రజల్లోకి వెళ్ళాలి. నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను మీ ప్రమాణ స్వీకారానికి? ఖర్గే గారి, రాహుల్ గాంధీ గారి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి గుండెకాయ ఢిల్లీలో లేదు, గ్రామాల్లో ఉంది, జిల్లాల్లో ఉంది. ఆ గుండెకాయను భద్రపరచుకోవడానికి, ఇక్కడ పునాదులు పటిష్టం చేసుకోవడానికి ఇలా గ్రామాల వైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తా ఉన్నారు. ఆ భాగంలోనే మీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నేను రావడం జరిగింది. మీ అందరిని ఉత్తేజపరచడం కాకుండా వాస్తవాలు మీ ద్వారా ప్రజలు తెలియచెప్పే కార్యక్రమంలో భాగంగా ఇవాళ జిల్లాలో తిరుగుతూ ఉన్నాం. మీకు బాధ్యతమైనటువంటి అవకాశం వచ్చింది. మిత్రులారు, ఎవరికైనా నాయకులకైనా ఏ నాయకుడికైనా అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుంటే మంచిది, చేసుకోకుంటే మళ్ళీ అవకాశాలు రావు. మీకు తెలుసు రాజకీయాలు ఇవాళ ఎంత కాంపిటీషన్లో ఉన్నాయో, ఎంత కాంపిటేటివ్ ఫైట్లో ఉన్నాయో. ఒకసారి ఒక కార్యదర్శి పదవి వస్తే దాన్ని సద్వినియోగం చేసుకుంటే మెట్టి మీద మెట్టి ఎక్కగలుగుతాం. నేను ఒక 15 ఏళ్ల క్రితం గాంధీభవన్ అనుకునేవాడిని, ఏదో ఒక రోజున పిసిసి ప్రధాన కార్యదర్శి పదవి కావాలి, ఆ స్థాయికి ఎదగాలని. ఇలా కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం. అలా అనుకున్న నాకు పిసిసి అధ్యక్ష పదవి వచ్చింది. ఏ ఇతర పార్టీలో ఇది సాధ్యం కాదు. కష్టపడుతూ పోతుంటే ఢిల్లీ పెద్దలు చూస్తూ ఉంటారు, రిజిస్టర్ చేస్తూ ఉంటారు. కష్టానికి ఏదో ఒక రోజు ఫలితం వస్తుందని చెప్పడానికి నా నియామకమే ఒక నిదర్శనం అనే మాట కూడా చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ మహా గొప్ప పార్టీ. అందరికీ అవకాశాలు ఉంటాయి, అందరికీ స్కోప్ ఉంటుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకున్నవాడు డెఫినెట్ గా రాణిస్తారు. సద్వినియోగం చేసుకునే అవకాశం మీకు వచ్చింది కాబట్టి మళ్ళీ వచ్చే నాటికి మహబూబ్ నగర్ కాంగ్రెస్ అంటే శక్తివంతమైన కాంగ్రెస్ ఇక్కడ ఉంది అని చెప్పే విధంగా మీరు ప్రయత్నం చేయాలి అనేటువంటి మాట నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. జిల్లా కాంగ్రెస్ కమిటీలో ప్రధాన కార్యదర్శి అంటే పెద్ద పదవి, ఆషామాషి పదవి కాదు. మేమంతా, నేను వంశేంద్రం NSUలో, నేను రాజకీయ అరంగేట్రం కాలేజీలో వైస్ ప్రెసిడెంట్ గెలిచిన తర్వాత జిల్లా NSUలో ప్రధాన కార్యదర్శి 1983లో 1983లో జిల్లా NSUలో ప్రధాన కార్యదర్శిగా నేను రాజకీయ అరంగేట్రం చేశాను. ఇలా మీ జిల్లా మెయిన్ బోర్డులో మీకు అవకాశాలు వస్తూ ఉన్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన మనవి చేస్తా ఉన్నాను. రాజకీయంగా ఎప్పుడు వెనకడుగు వేయకూడదు. ఎదుటివాడు చేసిన తప్పులు వెలికి చూపాల్సిందే. 10 ఏళ్ల విధ్వంసాన్ని, ఆర్థిక విధ్వంసాన్ని పైకెత్తి చూపాల్సిందే. ఏ రకంగా అన్యాయం చేశారు కేసీఆర్ గారు. ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహించారు ఎంపీగా. ఏం చేశారు ఈ జిల్లాకి అడగాల్సిన అవసరం ఉన్నది. 10 ఏళ్ళు వారు చేసింది ఏంటి? 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీలో మన అప్పంతా 68,000 కోట్లు మాత్రమే. వారు 10 ఏళ్లలో 8 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. ఏ రకంగా తీసుకెళ్లారు? ఒక విజన్ లేకుండా, ఒక దూరదృష్టి లేకుండా, ఒక పరిపాలన సబ్జెక్ట్ లేకుండా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తీసుకొచ్చినారు. ఎవరు కట్టాలి అప్పులు? మన పిల్లాడు ఏదైనా లోనుకు పోతానంటే పిల్లాడి తల్లిదండ్రులు ఆలోచిస్తాం, మా పిల్లాడికి అసలు వచ్చే ఆదాయం అంతా, ఆ ₹1,00,000 లోన్ తీసుకుంటే కడతాడెట్లా, ఇవన్నీ ఆలోచిస్తాం. ఏది ఆలోచన లేకుండా ఇబ్బడంగా అప్పులు తెచ్చి మన నెత్తిన పెట్టిపోయింది. ఇలా నెల తిరగకుండా 6,500 కోట్ల రూపాయలు మనం ఇన్స్టాల్మెంట్ వడ్డీ కడతా ఉన్నాం. ఎవరు కడతా ఉన్నారు? ప్రజల సొమ్ము ప్రజల మీద భారం పడతా ఉంది.
కొన్ని వడ్డీ తీసుకొచ్చి రుణాలు తీసుకొచ్చి ఏమైనా గొప్ప కార్యక్రమం చేశారా? కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టారు, నాసిరకం ప్రాజెక్టులు కట్టినారు. 1,20,000 కోట్లు గోదావరిలో అప్పనంగా పోశారు. ఏమైంది? కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. కారణం ఏంటి? నాసిరకం కట్టడాలు, కాంట్రాక్టర్ల జేబులు నింపడాలు. 1,20,000 కోట్ల ప్రాజెక్టు కట్టేటప్పుడు కనీసం జాతీయ స్థాయిలో విచారణ చేయడం, ఎంక్వైరీ చేయడం, దాని గురించి తెలుసుకోవడము, ఒక డిపిఆర్ లేకుండా కేసీఆర్ అన్ని తానే కట్టడం వల్ల ఇలా కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయిపోయింది. ఎవరి డబ్బులు వృధా అయినాయి? ప్రజల డబ్బులు వృధా అయినాయి. ఇలా గొప్పగా చెప్తుండు కేటీఆర్ అమెరికాలో పోయి, మేము పట్టింది చాలా గొప్ప ప్రాజెక్టు, ఇది 45 లక్షల ఎకరాలు నీరు అందిస్తుందని. ఆ ప్రాజెక్టు కూలిన సంగతి చెప్పట్లే, ఆ ప్రాజెక్టు కుంగిపోయిన సంగతి అమెరికాలో చెప్పట్లే. అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. ఏ రకంగా 10 ఏళ్ల పాలన ఆర్థిక విధ్వంసం జరిగింది. ఇవాళ గాడిలు పెట్టే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు ఎంత తలముట్లు అవుతా ఉన్నారో ఇది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీదే అనే మాట కూడా మనం చేస్తా ఉన్నాను. మహబూబ్ నగర్ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దక్షిణాది ప్రాంతంలో తెలంగాణని పైకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ఒక విజన్ ఉంది. దాని విషయంలో ఆ దశగా ముందుకు పోతామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మరొక బీజేపీ వాళ్ళు కులాల పేరిట, మతాల పేరిట రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నా గట్టి నమ్మకం మిత్రులారా, మహబూబ్ నగర్లో పోయినసారి ఉమ్మడి మహబూబ్ నగర్ 2 దప్ప అన్ని గెలిచాం, అంతే కదా? 2 దప్ప ఎన్ని గెలిచాం, ఒకరు వారు మనతో కలిసి నడుస్తా ఉన్నారు. 100కి 100% ఇక్కడ మహబూబ్ నగర్లో గెలుస్తాం. ఒకవేళ శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు డీలిమిటేషన్ అవుతే, ఇంకా 4-5 సీట్లు పెరిగితే కూడా అవన్నీ కూడా గెలుచుకుంటాం. కారణం ఏంటంటే ప్రజల్లో ఇవాళ మన పట్టినటువంటి సానుకూలత. దానికి కూడా కారణం మనం ఇస్తున్న అభివృద్ధితో పాటు సంక్షేమం. మనం చూసాం, ఇవాళ రైతు రుణమాఫీ వారు విడతలు ఇచ్చింది 15,000 కోట్లు దాటలే. మనం ఒకేసారి 23,000 కోట్లు ఇచ్చాం. ఏం హర్షవర్ధన్? 23,000 crores ఇచ్చాం ఒకేసారి. రైతు భరోసా ఇస్తా ఉన్నాం. అన్నిటికి మించి ఇలా చరిత్రాత్మక కార్యక్రమం సన్న బియ్యం. దొడ్డు బియ్యం ఎవరైనా తిన్నారా? తినలేదు. దొడ్డు బియ్యం పేరిట స్మగ్లింగ్ జరిగింది, వ్యాపారం జరిగింది. టిఆర్ఎస్ నాయకులు జేబులు నింపుకున్నారు తప్ప సామాన్యుడికి బియ్యం చేరలే. ఇలా సన్న బియ్యం కార్యక్రమం ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా తీసుకొచ్చిన బహత్తరమైనటువంటి కార్యక్రమం. పేద ప్రజలు రుచిగా ఆస్వాదిస్తున్నారు, దాన్ని ఆరాధిస్తా ఉన్నారు, ప్రజలకు అందుతా ఉన్నాయి. ఇందిరా మిల్లు, డబుల్ బెడ్రూమ్ ఎక్కడ పోయినా అవ్వ అల్లుడు వస్తే ఎక్కడ అంటాడంటే నిజంగా కూడా అవ్వలంతా మోసపోయారు. కేసీఆర్ మాయమాటలు నమ్మి నిజంగా డబుల్ బెడ్రూమ్ తెల్లారే మనకు వస్తుంది అనుకున్నారు. ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ వచ్చింది? మనం మాటలు చెప్పలే. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడిగా, సిఎల్పి బట్టి గారి నాయకత్వంలో అబద్ధాలు చెప్పలే. ఇవాళ ఇస్తా ఉన్నాం. ఒక నియోజకవర్గానికి 3,500 ఇల్లు సర్ప్లస్ గా ఇస్తా ఉన్నాం. ఇంకా కూడా చెప్తా ఉన్నా, రేపు అవసరం ఉండి ఇల్లు రాని నిరుపేద ఉంటే తక్షణమే ఇవ్వడమే. దానికోసం కూడా ప్రణాళిక సిద్ధం చేశాం. మా ఉద్దేశం వల్ల ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా ఇల్లు లేని నిరుపేద ఉండకూడదని ఈ కార్యక్రమం మహానీయురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మొదలుపెట్టినారు. గ్రామాల్లో గుడిసెలు నాకు కనబడకూడదు అనేటువంటి భక్తమైన కార్యక్రమం ఆవిడ తీసుకొచ్చినారు 70 దశకంలో. వారు తీసుకొచ్చినటువంటి కార్యక్రమం వేళ దినదిన అభివృద్ధి చెంది వీళ్ళు ఏ గ్రామంలో గుడిసెలు లేనటువంటి పరిస్థితి. వీళ్ళు ఎక్కడికి పోయినా బీదవారు మనం 5 లక్షలు ఇస్తే సొంతంగా ఇల్లు కట్టుకొని జీవిత కళని సాకారం చేసుకున్నటువంటి పరిస్థితి. రేషన్ కార్డులు, బీదవాడి జీవితం అంతా కూడా రేషన్ కార్డు చుట్టూ తిరుగుతుంది. సన్న బియ్యం కావాలన్నా, చక్కెర కావాలన్నా, పప్పు దినుసు కావాలన్నా రేషన్ కార్డు కావాలి. ఒక్కటంటే ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలే కేసీఆర్. అసలు వారి దృష్టి గరీబుల మీద పోలేదు. గరీబోట్లు దండుకున్నారు, ధనవంతులకు మేలు చేశారు, హైదరాబాద్ని మెరుగులు దిద్దారు తప్ప గ్రామాల్లో ఉన్నటువంటి స్థితిగతుల గురించి అస్సలు ఆలోచన చేయలే. గ్రామాల నుంచి బీద ప్రజల గురించి ఒకసారి కూడా ఆలోచన చేయలే. మోసాలు చేసి గెలిచినారు, ఆర్థిక విధ్వంసం చేసినారు. కుటుంబం బాగుపడింది. ఉద్యోగాలు ఎవరికి ఇచ్చినారు? ఉద్యోగాలు నాయనకు ముఖ్యమంత్రి, కొడుక్కి మంత్రి, అల్లుడికి మంత్రి, బిడ్డకి ఎంపీ పదవి, సడ్డకుని కొడుకు ఎంపీ పదవి. ఇంకా చుట్టాలు పట్టాలు మొత్తం లేకపోతే 50 మంది వాళ్ళే ఉండిపోయినారు. బీదడి కొడుకు ఉద్యోగం వచ్చింది, ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా? శ్రీకాంతాచారి తల్లికి ఉద్యోగం వచ్చిందా? తెలంగాణలో అమరులైనటువంటి కుటుంబాల కొరకు ఉద్యోగాలు వచ్చే ఎవ్వరికి రాలే.
ధనార్జన ఎక్కువైపోయింది, 10 ఏళ్ళు దోచుకున్నారు. ఏమైంది ఆ పార్టీ పరిస్థితి? బీఆర్ఎస్ పరిస్థితి ఏముంది? వాళ్ళ బాబా బామ్మర్దులు సీటు కోసం పోరాడుతూ ఉన్నారు. సంతోషరావు చాలా సంతోషంగా ఉన్నాడు ఇంట్లో. కవిత వేరు కుంపటి పెట్టుకున్నది. వాళ్ళ తగాదాలు, వాళ్ళ ఆస్తి తగాదాలే తేల్చుకునే పరిస్థితి ఉంటే ప్రజలకి ఏం సేవ చేస్తారని అడుగుతా ఉన్నాను. కేటీఆర్ బడా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. చెల్లె ఇష్యూని చక్కదిద్దున్నాడు. చెల్లెని ఏమైనా ప్రశ్నలకు జవాబు చెప్పనాడు. వారు ప్రజలకు వచ్చి రాష్ట్రానికి ఏం సేవ చేస్తారో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. కులాల మతాల పేరిట బీజేపీ రాజకీయాలు చేస్తే ఇమిడించుకునే పరిస్థితి తెలంగాణ ప్రజలు లేరు. అందుకే నేను గంటపదంగా చెప్తా ఉన్నాను, ఉన్న ఫలంగా ఎన్నికలు జరిగితే 100 సీట్లు వస్తాయి. రేపు డీలిమిటేషన్ సీట్లు పెరిగితే కూడా ఈ రాష్ట్రంలో 85 నుంచి 90 సీట్లు కాంగ్రెస్ పార్టీకే వస్తాయి. మళ్ళీ చెప్తా ఉన్నా, కారణం మనం ఇస్తున్న అభివృద్ధి, మనం ఇస్తున్న సంక్షేమం ప్రజలు రుచిగా ఆస్వాదిస్తున్నారు కాబట్టి పొల్లు పోకుండా మనకు ఓట్లేస్తారనే మాట కూడా ఇస్తున్నారు. మనం చేస్తాం. సర్పంచ్ ఎన్నికలు చూసాం, 70% పైగా మన మద్దతు గెలిచారు. మున్సిపల్ ఎన్నికలు చూసాం, 80% దాకా మనకు వచ్చాయి. ఇలా బీజేపీ బీఆర్ఎస్ పొట్టు పెట్టుకున్నాయి. నిన్న జరిగిన ఖానాపూర్ ఎన్నిక, ఇబ్రాంపేట ఎన్నిక చూస్తే బీజేపీ బీఆర్ఎస్ కలయిక అనేది ఎంతో దూరంలో లేదు అనేటువంటి మాట కూడా ఇస్తుందని మనం చేస్తా ఉన్నాం. ఇద్దరు కలిసి వచ్చినా మనకు ప్రజలు అండగా ఉంటారు కాబట్టి వచ్చే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుందనే మాట కూడా నేను ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచున్నాను. మిత్రులారా, ప్రజలు ఎవరిని విశ్వసిస్తారు? మాయ మాటలు చెప్పి మోసం చేసేవారిని విస్తరించరు. ఒక అబద్ధం ఎన్నిసార్లు చెప్పలేం, చెప్పి ప్రజల్ని మోసం చేయలేం. ఇలా ప్రజలంతా కూడా వివేకవంతులైనారు, గ్రహిస్తా ఉన్నారు వాస్తవాలు ఏంటి, ప్రజలు ఎవరు సేవ చేస్తా ఉన్నారు, ఎవరు పని చేస్తా ఉన్నారు, ఎవరు పనిమంతులని. రాజకీయాల్లో ఓటర్లు కోరుకున్నది పనిమంతులంటే నాయకుడిని. అలాంటి పనిమంతుల నాయకులు కాంగ్రెస్ పార్టీలో కోలుగా ఉన్నారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో మనదే విజయం అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. పార్టీ విషయానికి వస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ పునాదుల నుంచి ప్రతిష్టం చేస్తా ఉన్నాం. ఇదివరకే ప్రతిష్టంగా ఉంది, ఇంకా ప్రతిష్టం చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ లో చూసాం, టీఆర్ఎస్ లో జిల్లా కార్యవర్గాలు ఉండేవా? జిల్లా కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు ఉండేవారా? పైన కేసీఆర్ కింద ఎమ్మెల్యే. అట్లాగే నడిపించారు ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు తప్ప ఏ సామాన్యుడికి ఒక పదవి ఇవ్వకుండా నడిపించినారు. మన మిత్రుడు ఒకరు మాట్లాడుతూ చెప్పినారు, రామారావు మొదటగా మాట్లాడితే ఒక రామ్లాల్ గారు చెప్పినారు, ఎస్ ఎమ్మెల్యేలు కూడా కార్యకర్తతో మమైక్యం కావాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ కొంత తప్పులు జరగవచ్చు. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ప్రజలతో ఉండాల్సిందే, ప్రజలతో మమైక్యం కావాల్సిందే, ప్రజలు నేవనెత్తే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందే. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క మార్క్ రాజకీయం. డెఫినెట్ గా మా కార్యకర్తలు ఎవరు ఏ ప్రశ్న లేవరెత్తినా దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం మా మీద ఉంది, మా ఎమ్మెల్యే మీద ఉంది, ఎంపీల మీద ఉంది అనే మాట కూడా మనం చేస్తా ఉన్నా. ప్రజలకు ఇంకా ఇవ్వాల్సింది చాలా ఉంది. మార్కెట్ కమిటీలు దాదాపుగా ఇచ్చేసాం, లైబ్రరీలు దాదాపు ఇచ్చేసాం, స్టేట్ బోర్డు డైరెక్ట్లు ఇవ్వబోతా ఉన్నాం 10-15 రోజుల్లో, స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వబోతా ఉన్నాం. ఇంకా ఖాళీ ఉన్న పదవులను కూడా భర్తీ చేస్తాం. ప్రతి కష్టపడ్డ కార్యకర్తకి ఏదో ఒక గుర్తింపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం అన్నమాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మిత్రులారా, నేను మొదలు చెప్పినట్టుగా మహబూబ్ నగర్ రాజకీయంగా చైతన్య జిల్లా. ఈ జిల్లా కాంగ్రెస్ ఖిల్లాగా భవిష్యత్తులో కూడా ఉండాలనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఇంకా ప్రతిష్టం చేసుకుందాం. మీ కర్తవ్యం వల్ల ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్న తీరుతలతో పాటు ప్రజలకి వాస్తవాలు తెలిపి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి బాత్రూమ్ ఉన్న స్కీముల్ని ప్రజలకు తీసుకెళ్ళడం మీరు ముందుండాలనే మాట మీ అందరికి వినవి చేస్తూ మరొక్కసారి జిల్లా కాంగ్రెస్ కమిటీలో వివిధ హోదాల పదవులు పొందినట్టు మీ అందరూ కూడా అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో ప్రతి నెల మీటింగ్ చేసుకోవాలి, ఇన్ఛార్జ్లు నియమించుకోవాలి. ముఖ్యమైన విషయం సర్ పేరిట ఎస్ఐఆర్ పేరిట బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఓటు తొలగించే ప్రయత్నం చేస్తా ఉంది. మనది కాదనుకున్న ఓటు తొలగించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మనదనుకున్న ప్రతి ఓటుని ప్రజాస్వామ్యత కాపాడుకునే అవసరం. దానికోసం బిఎల్ఎస్ ని తక్షణమే అపాయింట్ చేయాల్సిందిగా కూడా నేను అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి మీ అందరికి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.